చిన్న ఎలక్షన్ను కేవలం ప్రజలను భయభ్రాంతులు చేసి ఈ ఎలక్షన్ను ఎట్లయినా సరే మేమే నెగ్గాలనే ఉద్దేశంతో ఒక రక్త చరిత్ర ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి ఒక బీసీనే కాదు, ఒక రాష్ట్ర ఎమ్మెల్సీని అయి ఉండి ఈరోజు నాలాంటి ఒక ఎమ్మెల్సీకే ఎక్కడే కానీ భద్రత లేదు, లేకపోతే ఇంతమంది దాడి చేసినా కూడా పోలీసులు ఈ రోజు వరకు స్పందించకపోతే సామాన్య ప్రజలకు ఇంకేం న్యాయం జరుగుతుందనేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఒక ఎమ్మెల్సీని అయి ఉండి కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సిన సెక్షన్లు వాళ్ళు రాసుకొని మా పార్టీ సంబంధించిన సుమారు 25 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే దెబ్బలు మేమే తిన్నాం, గాయాలు మాకే, ఆస్తి నష్టము మాకే, కేసులు మాకే. మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అనేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రక్రియలో నిన్న మనం చూసాం డిఐజీ గారు ఏం పత్యాపారం చేసేదానికి పోయినారనేసి అడుగుతాం. ఒక రాష్ట్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోతే పోలీసు భద్రత ఇవ్వాల్సిన పోయి మీరు ఏం పత్యాపారం చేస్తున్నారంటున్నారు. అక్కడి నుంచి 50 మీటర్ల దూరంలో మీ పోలీస్ పహారా ఉంది, మీరు ఏం పత్యాపారం చేస్తున్నారు డిఐజీ గారు అనేసి ఈరోజు మీ ద్వారా డిఐజీ గారిని ప్రశ్నిస్తున్నాం. ఒక ఎమ్మెల్సీ పోతేనే మీరు రక్షణ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలకు మీరు ఏం రక్షణ ఇస్తారు? కేవలం మీరు ఆ కాకి చొక్కా తీసేసి పచ్చ చొక్కా వేసుకొని మీరు క్యాంపెయినింగ్ చేయాలనేసి ఈరోజు మీ ద్వారా డిఐజీ గారిని ప్రశ్నిస్తున్నా. ఇంత ఘోరమైన ప్రభుత్వం లేదా ఇంత అరాచకమైన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఎందుకంటే మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఎంతో సంతోషంగా మేము ఇప్పుడు వేసే ఓటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం ఓటు అని చెప్పేసి మమ్మల్ని ఆదరిస్తున్నారు. కానీ మీరు మీ నాయకులు ఇంటింటికి పోతే 2024లో ఎలక్షన్ ముందు ఏం మాట చెప్పినాం, ఈరోజు మీరు ఏం చేస్తున్నారనేసి ప్రశ్నించి వాళ్ళని కొట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. కేవలం ఈ ఎలక్షన్ మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయకూడదు, మీరు ఓడిపోతారనేసి ఒక ఉద్దేశంతోనే ఇట్లా భయపడించే కార్యక్రమం చేశారు. మీరు ఎన్ని కార్యక్రమాలు ఇట్లా భయపడిచే చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ వెనక అడుగు వేసే ప్రశ్నే లేదు. ఎంతవరకైనా సరే మేము పోరాడతాం. పులివెందుల గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేలాగా మేమందరం కష్టపడతామనేసి ఈరోజు పులివెందుల ప్రజలకు లేదా మీ అందరికీ తెలియజేయడం. ఈ సంఘటన సందర్భంగా మా కౌన్సిల్ చైర్మన్ అయిన మా సభాపతి అయిన మోషన్ రాజు గారిని కలవాలి, ఆయనకు వినతి పత్రం ఇవ్వాలి, ఆయన ద్వారా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో అనేసి ఈరోజు మా చైర్మన్ మా సభాపతి గారి క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత పూర్తిగా వివరించాం చైర్మన్ గారికి. చైర్మన్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీని అయి ఉండి నీకు జరగడం సరికాదు, దీనిపైన నేను క్షుణ్ణంగా పరిశీలించి తగిన యాక్షన్ తీసుకుంటారనేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. చైర్మన్ గారి పైన మాకు 100% నమ్మకం ఉంది, మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనేసి. కాబట్టి ఈ ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనేసి, అదేవిధంగా రేపు డీజీ గారిని కావచ్చు లేదా ఇంకా పెద్ద ఆఫీసర్లను కలిసి వినతి పత్రం ఇవ్వాలనేసి మేము నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ.